Hello everyone. I am going to give questions on subject verb agreement. Let's start questions. Subject verb agreement. So దీంట్లో first question, people dash coming to Chennai. Options is are. Which one is the correct option? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ టాపిక్ ఏంటిది? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? పీపుల్. సో పీపుల్ అంటే ఇది మోర్ దాన్, చాలా ఎక్కువ మంది. సో పీపుల్ అన్నప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్, పీపుల్ ఆర్ కమింగ్ టు చెన్నై. సో ఎప్పుడు పీపుల్ అనే వర్డ్ వచ్చినా ఆర్ అని రాయాలి. లేకపోతే అది పాస్ట్ టెన్స్ అయితే వర్ అని రాయాలి. పీపుల్ ఆర్ కమింగ్ టు చెన్నై. Second question, bird dash in the sky. Options fly, flies. Which one is the correct answer? ఇక్కడ సబ్జెక్ట్ చూస్తే బర్డ్ అని ఉంది, ఒకటే బర్డ్. సో మరి ఏమొస్తుంది? ఫ్లైనా ఫ్లైసా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్లైస్. బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై. ఎట్లా కరెక్ట్ అంటే ఎప్పుడైనా బర్డ్ అంటే ఒకటి కాబట్టి సింగులర్ వస్తుంది. సో సింగులర్ అంటే ఏంటిది? ఫ్లైకి సింగులర్ ఫ్లైస్. ఎప్పుడైనా థర్డ్ ఫామ్కి ఈఎస్ఆర్ ఈఎస్ యాడ్ చేస్తే అది సింగులర్ అవుతుంది. థర్డ్ ఫామ్ అంటే ఏముంటాయి? హీ, షీ, ఇట్. సో ఇంకా ఈ బర్డ్ ఇవన్నీ ఇంటిని మనం థర్డ్ ఫామ్ అంటాం. వీటికి ఎస్ లేకపోతే ఈఎస్ అనేది యాడ్ చేస్తే అది సింగులర్ ఫామ్ అయిపోతుంది. ఫ్లై అనేది ప్లూరల్ అన్నట్టు. సో బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, the poet and singer dash delivering a speech. Options is are. Which one is the correct answer? ఇక్కడ ఈజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద పోయట్ అండ్ సింగర్ ఈజ్ డెలివరింగ్ ఏ స్పీచ్. ఇక్కడ ద పోయట్ అండ్ సింగర్ ఇద్దరు ఒకటే. అతనే పోయట్, అతనే సింగర్. సో ఇద్దరు ఒకటే కాబట్టి ఒక్క పర్సన్ కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ద పోయట్ అండ్ సింగర్ డెలివరింగ్ ఏ స్పీచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్, స్లో అండ్ స్టడీ dash the race. Options wins, win. Which one is the correct answer? ఇక్కడ సబ్జెక్ట్ చూస్తే స్లో అండ్ స్టడీ, ఇవి రెండు కలిపి ఒక సింగులర్ యూనిట్ అవుతుంది. మొత్తం ఒకటే. స్లో అండ్ స్టడీ ఇవి రెండు కలిపితేనే. ఇప్పుడు స్లో అండ్ స్టడీ రిఫర్స్ టు ఏ సింగిల్ ఐడియా. సో అట్లాంటప్పుడు మనం సింగిల్ ఇది ఒకటే అన్నప్పుడు సింగులర్ హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ వర్బ్ ఉంది, విన్, విన్స్, విన్. సో ఇందులో ఏది సింగులర్ అవుతుంది? ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్వశ్చన్లో ఇప్పుడు చెప్పాను. ఎప్పుడైనా ఇక్కడ ఇది స్లో అండ్ స్టడీ, ఇప్పుడు దీనికి సింగులర్ రావాలి. సింగులర్ రావాలంటే థర్డ్ ఫామ్ ఉన్నప్పుడు వాటికి ఎస్ ఆర్ ఈఎస్ యూజ్ చేయాలి. ఇక్కడ స్లో అండ్ స్టడీ అంటే మనం ఇక్కడ ఇచ్చిన వర్బ్కి ఎస్ అనేది యాడ్ చేయాలి. ఇచ్చిన వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి. వర్బ్కి ఎస్ యాడ్ చేస్తే విన్స్, ఇది సింగులర్ అయిపోతుంది.
స్లో అండ్ స్టడీ అనేది ఒకటే. వన్ అని అన్నప్పుడు సింగులర్ వర్బ్ అనేది యూజ్ చేయాలి. సింగులర్ వర్బ్ అంటే వర్బ్కి ఎస్ ఉండాలి ఎప్పుడు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. విన్ అనేది ప్లూరల్ ఉన్నప్పుడు యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్. ద ఎర్త్ అండ్ ద మూన్ డాష్ ప్లానెట్స్. ఆప్షన్స్ ఈజ్ ఆర్. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్? మరి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా? ఇక్కడ సబ్జెక్ట్ చూసుకుంటే ద ఎర్త్ ద మూన్ ఇవి రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఎర్త్ అనేది ఒకటి, మూన్ అనేది ఎర్త్ వేరు మూన్ వేరు. ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్. ద ఎర్త్ అండ్ ద మూన్ ఆర్ ప్లానెట్స్. నెక్స్ట్ క్వశ్చన్. Sixth question. The CM and the PM dash visiting today. Options is R. Which one is the correct option? ఇక్కడ సబ్జెక్ట్ చూస్తే ద సీఎం ద పిఎం ఇద్దరు వేరు పర్సన్. సీఎం ఒకరు పిఎం ఒకరు, వీళ్ళిద్దరు విజిటింగ్ చేస్తున్నారు. 2 పర్సన్స్ కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేయాలి. ఏమొస్తుంది? ఆర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద సీఎం అండ్ ద పిఎం ఆర్ విజిటింగ్ టుడే. Seventh question. Ravi or Rajesh dash suitable for this job. Options are is. Which one is the correct answer? ఇక్కడ సబ్జెక్ట్ చూస్తే రవి ఆర్ రాజేష్, ఇక్కడ మధ్యలో ఆర్ అని ఉంది. రవి లేకపోతే రాజేష్ ఎవరైనా ఒక్కరైనా అర్థం వస్తుంది. ఇక్కడ అట్లా వచ్చినప్పుడు సింగులర్ హెల్పింగ్ వర్బ్ అనేది తీసుకోవాలి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రవి ఆర్ రాజేష్ ఈజ్ సూటబుల్ ఫర్ దిస్ జాబ్. నెక్స్ట్ క్వశ్చన్. Eighth one. Either Anil or Rajesh dash at home. ఇక్కడ సెంటెన్స్లో ఆర్ అనే కంజంక్షన్ ఉంది. ఆర్ అంటే అనిల్ లేకపోతే రాజేష్, ఇద్దరిలో ఎవరో ఒకరే అని అర్థం వస్తుంది. సో అప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏది వస్తుంది? ఆప్షన్స్ చూద్దాం. ఆర్, ఈజ్. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? Option B is the correct answer. Is. Either Anil or Rajesh is at home. Next question. Ninth one. The central or the state dash power to modify laws. Options has, have. Which one is the correct option? ఇక్కడ ఇంకొక రూల్ ఉంటుంది. ఆర్, ఐదర్ ఆర్, నైదర్ నార్, లేకపోతే ఓఆర్ ఆర్. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ అనేది అక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది అక్కడ నియరర్ సబ్జెక్ట్ ఏముందో దాని మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ నియరర్ సబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ ద సెంట్రల్ ఆర్ ద స్టేట్. ఇక్కడ ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏముంది? స్టేట్ అనేది సింగులర్ ఉంది.
సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యాస్ ద సెంట్రల్ ఆర్ ద స్టేట్ హ్యాస్ పవర్ టు మోడిఫై లాస్. సో ఇక్కడ స్టేట్స్ అని ఉంటే ఒకవేళ ఏమొస్తుంది, ఇక్కడ ఆర్ అని ఉంది కాబట్టి నేను ఏం చెప్పిన ఏదో ఒకటే రావాలి అని చెప్పిన ఇంతకుముందు క్వశ్చన్స్లో. కానీ ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ ఏముందో అది చూసుకోవాలి. స్టేట్స్, ఇక్కడ స్టేట్స్ దగ్గర ఎస్ ఉండి స్టేట్స్ అని ఉంటే అప్పుడు హ్యావ్ అనే వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటి కరెక్ట్, ద సెంట్రల్ ఆర్ ద స్టేట్ హ్యాస్ పవర్ టు మోడిఫై లాస్. నెక్స్ట్ క్వశ్చన్, tenth one of my colleagues dash in USA. Options are is. Which one is the correct answer? ఇక్కడ క్వశ్చన్ చూస్తే వన్ ఆఫ్ అని ఉంది. వన్ ఆఫ్ అని ఉన్నప్పుడు ఎప్పుడు వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ అని ఉన్నప్పుడు ఇక్కడ నౌన్ ఎలా ఉంటుంది, నౌన్ ఆర్ సబ్జెక్ట్ ఇదేంటి ప్లూరల్గా ఉంటుంది. ఎప్పుడు నౌన్ అనేది ప్లూరల్గా ఉంటుంది. సో ప్లూరల్ దాని పక్కన వచ్చే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు సింగులర్గా ఉంటుంది. సో ఆప్షన్స్ ఆర్ ఈజ్. ఏది కరెక్ట్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్. వన్ ఆఫ్ మై కొలీగ్స్ ఈజ్ ఇన్ ద యుఎస్ఏ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ అనే వర్డ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, లెవెంత్ వన్, ఈచ్ ఆఫ్ పార్టిసిపెంట్స్ డాష్ గివెన్ ఏ మొమెంటో. ఇక్కడ పార్టిసిపెంట్ అనేది ప్లూరల్ ఉంది. ఈచ్ ఆఫ్ ఇప్పుడే చెప్పిన వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ అనే వర్డ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లూరల్ నౌన్ ఉంటుంది, దాని తర్వాత సింగులర్ వర్బ్ అనేది వస్తుంది. ఆప్షన్స్ has been, have been. Which one is the correct option? ఇది ప్లూరల్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, సింగులర్ వర్బ్ అనేది వస్తుంది. వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్. ఇవి రెండిట్లో సింగులర్ ఏది? హ్యాస్ బిన్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈచ్ ఆఫ్ పార్టిసిపెంట్స్ హ్యాస్ బిన్ గివెన్ ఏ మొమెంటో. 12th క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఏ ఇక్కడ ఉంది, ఏ, బి, సి, డి. ఇక్కడ ఆప్షన్స్ లైన్గా ఉన్నాయి. అందులో ఏది కరెక్టో ఏది రాంగో చూడాలి. ఫస్ట్ వన్, నన్ ఆఫ్ హండ్రెడ్స్. ఇది ఆప్షన్ ఏ. నన్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రైకింగ్ వర్కర్స్ వర్ అలౌడ్ టు గో నియర్ ద ఫ్యాక్టరీ. నో ఎర్రర్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్లో మిస్టేక్ ఉంది, దాన్ని ఇక్కడ మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని కరెక్ట్ చేయాలి. ఇక్కడ మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సెంటెన్స్ కాబట్టి ఇందులో సబ్జెక్ట్ ఏది చూడాలి. ఫస్ట్ సెంటెన్స్లో ఉంటుంది కదా సబ్జెక్ట్, నన్ ఆఫ్ హండ్రెడ్స్. ఇక్కడ నన్ ఆఫ్ హండ్రెడ్స్ అని ఉంది, ఇది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్కి సూటబుల్గా అయ్యే వర్బ్ ఎక్కడ ఉంది, అదే అక్కడ మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఏంటి మనం కరెక్ట్ చేయాలి. అక్కడ మిస్టేక్ ఎక్కడ ఉంది, ఏ ఆప్షన్స్లో ఉంది, అది ఏంటి కరెక్ట్ చెప్పాలి. మీరు ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. ఒకసారి ఈ 12th క్వశ్చన్ చెప్పే ముందు ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఆప్షన్స్ కాదు, ఇక్కడ ఇచ్చిన రూల్స్ చూద్దాం. నన్ ఆఫ్, ఇది నన్ ఆఫ్, ఆల్ ఆఫ్, సమ్ ఆఫ్, హాఫ్ ఆఫ్, మోర్ ఆఫ్. ఈ వర్డ్స్ మనకు సెంటెన్స్లో కనిపిస్తే ఆ సెంటెన్స్ తర్వాత ఉన్న నౌన్ లేకపోతే సబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉంటే అక్కడ వర్బ్ అనేది కూడా సింగులర్గా ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ప్లూరల్గా ఉంటే వర్బ్ కూడా ప్లూరల్గా ఉంటుంది. సో ఆ విధంగా చూడాలి. ఇక్కడ మరి 12th వన్ చూస్తే నన్ ఆఫ్ హండ్రెడ్స్, హండ్రెడ్స్ అంటే ప్లూరల్ ఉంది. సో దీనికి వచ్చే వర్బ్ కూడా వర్బ్ అయినా హెల్పింగ్ వర్బ్ అయినా ప్లూరల్గా ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ సిలో ఉంది చూడండి, ఇక్కడ వర్ అలౌడ్ అని ఉంది, ఇది మిస్టేక్. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు వర్బ్ కూడా ప్లూరల్ వస్తుంది. సో ఇక్కడ ఇది కరెక్టే ఉంది. సారీ, నేను కరెక్ట్ రాయలేదు.
ఇక్కడ వర్ అనేది కరెక్టే, ఇది కరెక్ట్ సెంటెన్స్. యాక్చువల్ ఇక్కడ వాజ్ రావాలి. ఆప్షన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, 13th వన్. మెనీ స్టూడెంట్స్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఇది వేరే క్వశ్చన్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఎగ్జామ్లో మనకి ఈ విధంగా కూడా ఇస్తారు. ఇక్కడ మిస్టేక్ ఉంది, అది ఏంటి గుర్తుపట్టాలి. ఇక్కడ ఏ బి అని ఉంది కదా, వీటిలలో ఏది మరి కరెక్ట్ వన్, ఏది మిస్టేక్ ఉంది, ఇది సి. ఇక్కడ ఎక్కడ మిస్టేక్ ఉంది, ఏ ఆప్షన్లో మిస్టేక్ ఉంది, అదే మనం ఏంటి మరి కరెక్ట్ వచ్చేది ఏంటి చెప్పాలి. ఇక్కడ మెనీ ఏ అని ఉన్న ఎప్పుడు కానీ మెనీ ఏ స్టూడెంట్, ఇది సబ్జెక్ట్. ఎప్పుడైనా సెంటెన్స్లో మెనీ ఏ అని కనిపిస్తే అక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంటుంది, వర్బ్ కూడా సింగులర్గా వస్తుంది. ఇక్కడ ఆర్ అని ఉంది, సో ఆర్ అనేది రాంగ్. ఇక్కడ ఏమొస్తుంది, ఈజ్. మెనీ ఏ స్టూడెంట్స్ ఈజ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14th one. None of the clerks dash attended. Options has, have. ఎప్పుడైనా సెంటెన్స్లో నన్ ఆఫ్, ఆల్ ఆఫ్, సమ్ ఆఫ్, మోర్ ఆఫ్, హాఫ్ ఆఫ్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, క్లర్క్స్. ఇది సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ వస్తుంది. సబ్జెక్ట్ సింగులర్ ఉంటే హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ క్లర్క్స్ అనేది ప్లూరల్ ఉంది, సో దీనికి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హ్యావ్. నన్ ఆఫ్ ద క్లర్క్స్ హ్యావ్ అటెండెడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫ్టీన్త్ వన్. హాఫ్ ఆఫ్ మై వర్క్ డాష్ కంప్లీటెడ్ బై మీ. ఆప్షన్స్ ఈజ్, ఆర్. ఇక్కడ హాఫ్ ఆఫ్, నన్ ఆఫ్, సమ్ ఆఫ్, ఆల్ ఆఫ్ అని వచ్చినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంటే సింగులర్ వర్బ్ వస్తుంది, ప్లూరల్ ఉంటే ప్లూరల్ వర్బ్ వస్తుంది. ఇక్కడ మై వర్క్ అంటే ఏమొస్తుంది, ఈజా, ఆరా? విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? Option A is the correct answer, is half of my work is completed by me. వర్క్ అనేది ఒకటే వన్ వర్క్ ఒకటే అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈజ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సిక్స్టీన్త్ వన్. హాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ హ్యాస్ ఫెయిల్డ్ దిస్ ఇయర్. ఇక్కడ ఆప్షన్ ఏలో ఏముంది, హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఆప్షన్ బిలో ఇన్ ద క్లాస్. ఆప్షన్ సిలో హ్యాస్ ఫెయిల్డ్ దిస్ ఇయర్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ద స్టూడెంట్స్. మరి దీనికి సూటబుల్ హెల్పింగ్ వర్బ్ అనేది ఏమొస్తుంది, వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఏ సెంటెన్స్లో మిస్టేక్ ఉంది, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ సెంటెన్స్ చూస్తే హాఫ్ ఆఫ్, ఆల్ ఆఫ్, నన్ ఆఫ్, సమ్ ఆఫ్ ఈ వర్డ్స్ కనిపిస్తే సబ్జెక్ట్ ఎట్లా ఉంటే వర్బ్ కూడా అలాగే వస్తుంది. సబ్జెక్ట్ ఇక్కడ ప్లూరల్ ఉంది, స్టూడెంట్స్, సో హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ వస్తుంది. ఇక్కడ చూడండి ఆప్షన్ సిలో హ్యాస్ ఫెయిల్డ్ అని ఉంది, హ్యాస్ అని ఉంది, సో ఇక్కడ ఏమొస్తుంది, ఇది మిస్టేక్. ఆప్షన్ సి అనేది మిస్టేక్. ఇక్కడ ఏమొస్తుంది, హ్యావ్ అనేది వస్తే కరెక్ట్. హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ హ్యావ్ failed this year. Sixteenth question. Fire and water dash not agree. Options do, does. Which one is the correct answer?
ఇక్కడ డూ వస్తుందా మరి డస్ వస్తుందా? ఒకసారి ఆప్షన్స్లో ఇక ఇది ఆప్షన్ బి చూస్తే ఈఎస్, ఎస్ ఆర్ ఈఎస్ అని ఉంటే ఎప్పుడు అవి సింగులర్ కిందనే తీసుకోవాలి మనం. అది సింగులర్ వర్బ్ అని, లేకపోతే హెల్పింగ్ వర్బ్ అయితే సింగులర్ హెల్పింగ్ వర్బ్ అని తీసుకోవాలి. ఎక్కడైతే వర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ అని యాడ్ చేసి ఉంటే వాటిని సింగులర్ వర్బ్గా తీసుకోవాలి. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డూ. ఫైర్ అండ్ వాటర్ డు నాట్ అగ్రీ. సో ఇక్కడ డూ ఎలా కరెక్ట్ అంటే నౌన్స్ కనెక్టెడ్ బై అండ్ రిఫర్స్ టు ఏ సింగిల్ ఐడియా. ఇక్కడ సింగిల్ ఐడియా ఇస్తే సింగిల్ ఐడియా, ఒకటే ఐడియా, ఇవి రెండు కలిపి ఒకటే ఐడియా గురించి చెప్తే సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఇది సింగులర్ కాదు, ఫైర్ వేరు వాటర్ వేరు, ఇవి రెండు ఎప్పుడు కలిసి ఉంటావు కదా, ఫైర్ వేరు వాటర్ వేరు, కాబట్టి ఇది ప్లూరల్ అవుతుంది. ఇవి రెండింటికి కలిపి మనం డూ యూజ్ చేయాలి. ఇక్కడ లేకపోతే ఆప్షన్స్లో ఆర్ అని, ఈజ్ ఆర్ అని ఉంటే ఆర్ వస్తుంది, ఫైర్ అండ్ వాటర్ ఆర్ అని వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏది కరెక్ట్ ఇప్పుడు మరి? డూ. ఫైర్ అండ్ వాటర్ డు నాట్ అగ్రీ. ఒకవేళ ఇది సింగులర్ అని రావాల్సి వస్తే డస్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్. సెవెంటీత్ వన్, షీప్ డాష్ యూస్ఫుల్ అనిమల్స్. ఆప్షన్స్ ఆర్, ఈజ్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ క్వశ్చన్లో చూస్తే యానిమల్స్ అని ఉంది, ఇక్కడ ప్లూరల్ అని అర్థమైపోతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆర్. షీప్ ఆర్ యూస్ఫుల్ యానిమల్స్. ఇక్కడ షీప్ తర్వాత ఎప్పుడు ఈజ్ అనే మనకు కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఈజ్ రాయద్దు. షీప్ తర్వాత ఇవంటే షీప్ అనేది ఒక మొత్తం హోల్ షీప్ జాతి మొత్తాన్ని చూపిస్తుంది వాటిని, అందుకే దానికి ఎప్పుడు మనం ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేయాలి. అది ఆ విధంగా కూడా చూసుకోవాలి. ఒక షీప్ ఉన్న షీప్ అనే పిలుస్తాం, చాలా ఒక 10 ఉన్నా కానీ మనం షీప్ అనే చెప్పాలి, షీప్స్ అనే అనొద్దు. షీప్కి ప్లూరల్ షీప్. నెక్స్ట్ క్వశ్చన్. The news dash not true. Options is, are. Which one is the correct answer? ఆప్షన్ ఏ ఈజ్. ద న్యూస్ ఈజ్ నాట్ ట్రూ. ఎప్పుడైనా న్యూస్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు దాన్ని సింగులర్గానే తీసుకోవాలి, న్యూస్ ఈజ్. అది పాస్ట్ టెన్స్లో ఉంటే ఒకవేళ వాజ్ అని రాయాలి, కానీ ఎట్లున్నా కానీ మనం వాటికి సింగులర్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి న్యూస్ తర్వాత ఎప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. నైన్టీన్త్ వన్, మీజిల్స్ డాష్ ఏ డిసీజ్. ఆప్షన్స్ ఆర్, ఈజ్. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో పెట్టండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఈజ్. మీజిల్స్ ఈజ్ ఏ డిసీజ్. ఎప్పుడైనా మీజిల్స్ అనేది ఒక వ్యాధి, ఒక డిసీజ్, ఒకటి అని వచ్చినప్పుడు ఏ డిసీజ్ ఒకటి అన్నప్పుడు ఎప్పుడు అది సింగులర్గానే అనుకోవాలి, అప్పుడు సింగులర్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మీజిల్స్ ఈజ్ ఏ డిసీజ్. నెక్స్ట్ క్వశ్చన్. హర్ హెయిర్ డాష్ టర్న్ వైట్. ఆప్షన్స్ ఆర్, ఈజ్. ఇక్కడ హెయిర్ అనేది ఎప్పుడు మనం సింగులర్గానే తీసుకోవాలి. సో సింగులర్గా అన్నప్పుడు ఈజ్ వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హర్ హెయిర్ టర్న్డ్ వైట్. సారీ, హర్ హెయిర్
is turned white. Next question. The police dash setting up on a road. Options was, were. Which one is the correct answer? Option B, were, is the correct answer. The police were setting up on a road. ఇక్కడ పోలీస్, న్యూస్, ఇంకా హెయిర్, ఈ వర్డ్స్ ఎప్పుడు మనం వాటిని ప్లూరల్గా తీసుకోవాలి. పోలీస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, సో అట్లా అట్లా అనుకోవాలి. అట్లాంటప్పుడు ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేయాలి. ద పోలీస్ వర్ సెట్టింగ్ అప్ ఆన్ ఏ రోడ్. నెక్స్ట్ క్వశ్చన్ and last one. Neither he or his parents dash to your proposal. Options: agree. Option B, agrees. Which one is the correct answer? ఇప్పుడు సెంటెన్స్లో చూస్తే నైదర్ నార్ అని ఉంది. నైదర్ నార్, ఐదర్ ఆర్, ఈ వర్డ్స్ కనిపించినప్పుడు అక్కడ సబ్జెక్ట్ ఏముంటుందో సబ్జెక్ట్ పైన హెల్పింగ్ వర్బ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ వస్తుంది. సబ్జెక్ట్ సింగులర్ ఉంటే హెల్పింగ్ వర్బ్ సింగులర్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది? హిస్ పేరెంట్స్. పేరెంట్స్ అనేది ప్లూరల్, సో ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అనేది రాయాలి. ఇక్కడ ఈ అగ్రీ, అగ్రీస్ వీటిలలో ప్లూరల్ ఏది? ఆల్రెడీ మీకు చెప్పిన వర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ అనేది యాడ్ చేసి ఉంటే అది సింగులర్గా తీసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అగ్రీ. అగ్రీస్ అనేది సింగులర్గా ఉన్నప్పుడు తీసుకోవాలి. పేరెంట్ అని ఉంటే ఇప్పుడే అగ్రీస్ అని వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అగ్రీ. నైదర్ హీ ఆర్ హిస్ పేరెంట్స్ అగ్రీ టు యువర్ ప్రపోజల్. Thank you everyone for watching this video. Thank you everyone for watching this video.